మెదక్ జిల్లా రామంపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ బంధు రామంపేట ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ హాజరయ్యారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం వలన అనేక ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, రక్తదానం చేసే సమయంలో ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దని, ఎలాంటి అపోహలకు లోను కావద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ బంధు అధ్యక్షులు దామోదర్ రావు, రామంపేట ఎస్ఐ వెంకట రాజాగౌడ్, రామంపేట ఎస్ఐ బాలరాజు, నిజాంపేట ఎస్ఐ రాజేష్, నార్సింగి ఎస్ఐ సృజన, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ బంధు సభ్యులు హనుమంతరావు, సంతోష్ రావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహ బంధు మరియు డిఎస్పి గారి ఆధ్వర్యంలో 3 పోలీస్ స్టేషన్ల నుండి వ్యక్తులు వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరిగింది. ఇది పోలీసు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట్ స్నేహబంధు సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది. రేపు కూడా హెల్త్ క్యాంపు ఇక్కడనే నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 40 మంది వచ్చారు. మేము 50 టార్గెట్ అనుకున్నాం. ఒక 50 మంది బ్లడ్ డొనేషన్కు రెడీ ఉన్నారు. ఈరోజు 50 యూనిట్లు కంప్లీట్ అవుతాయని నేను అనుకుంటున్నా. ఇట్లనే పోలీస్ వారి సహకారంతో సంయుక్తంగా లయన్స్ క్లబ్ రామాయంపేట డిస్టిక్లోనే ముందుంటుందని ఈ విలేకరుల ద్వారా మీకు మనవి చేస్తున్నా.